అందరికీ నమస్కారం అండి. ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల కొత్త అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అయితే ఏపీలో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే పార్టీ కోసం షర్మిల పాదయాత్ర సహా చాలా కష్టపడ్డారు. అయితే కారణాలేంటో తెలియదు గానీ చెల్లి షర్మిలను జగన్ దూరం పెట్టడంతో ఆమె తన రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ అక్కడి రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత మనసు మార్చుకుని ఏపీకి వచ్చేశారు. తండ్రి వైఎస్ జీవితాంతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. అంటే అన్నతో చెల్లి పోటీ పడబోతున్నారు. మరి వీరిద్దరిలో తల్లి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉండబోతోంది? విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటే వారికే నైతిక బలం. ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలబడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. మరి వైసీపీ అధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు కూడా అదే మాట చెప్పారు. ఇద్దరు బిడ్డలు 2 రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని. కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకునే పరిస్థితులు వచ్చాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం కూడా జరిగింది. తన ఇద్దరు పిల్లలు తనకు 2 కళ్ళని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అప్పుడు ఆమె 2 కళ్ళలో ఏదో ఒక కంటికి ప్రాధాన్యం ఇవ్వక తప్పన్న వాదన వస్తుంది. షర్మిల వైపే విజయమ్మ నిలబడితే జగన్ కు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. ఇప్పటికే తల్లి చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలు జగన్ ను ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిల నేరుగా ఏపీ రాజకీయ రంగంలోకి దూకారు కాబట్టి నేరుగా జగన్ ను విమర్శించే పరిస్థితి వస్తుంది. చూడాలి మరి విజయమ్మ గారు ఇద్దరు పిల్లల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారో అనేది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.